ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏంటి? దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్‌కి బ్లాక్ మనీ ద్వారా ఫండ్స్ వస్తున్నాయి అని, వచ్చే ఫండ్స్ ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి, అఫీషియల్‌గా పార్టీస్‌కి డొనేషన్ ఇవ్వడానికి ఎలక్ట్రల్ బాండ్స్‌ని 2017లో బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. 2018 నుంచి వాడుకలోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా అఫీషియల్‌గా పార్టీస్‌కి డొనేషన్ ఇవ్వవచ్చు. డొనేషన్ తీసుకోవాలి అంటే ఆ పార్టీ ఇంతకుముందు జరిగిన జనరల్ ఎలక్షన్‌లో లేదా అసెంబ్లీ ఎలక్షన్‌లో 1% ఓట్స్ అయినా వచ్చి ఉండాలి. ఎలక్ట్రల్ బాండ్స్‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. పార్టీస్‌కి డొనేషన్ ఇవ్వాలి అంటే మినిమం ₹1000 నుంచి 10,000, లక్ష, 10 లక్షలు, కోటి రూపాయల వరకు ఇవ్వవచ్చు. మాక్సిమం ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. ఎంత డబ్బైనా డొనేట్ చేయవచ్చు. లిమిట్ ఉండదు. వీటికి ట్యాక్స్ కూడా ఉండదు. వీటిని కొన్నవారి డీటెయిల్స్ ఎలక్ట్రల్ బాండ్స్‌లో ఉండవు. ఎలక్ట్రల్ బాండ్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అంటే జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈ 4 నెలల్లో ప్రతి నెలలో 10 రోజులు అందుబాటులో ఉంటాయి. అండ్ లోక్సభ ఎలక్షన్ టైంలో 30 రోజులు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ఉన్న కంపెనీస్ కానీ భారతీయులు ఈ బాండ్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో కొని పార్టీస్కి డొనేషన్ ఇవ్వవచ్చు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇండియాలోని 29 ఎస్బీఐ బ్రాంచుల్లో మాత్రమే ఉంటాయి. ఏ పార్టీకి డొనేషన్ చేస్తున్నారో చెప్తే బ్యాంక్ ఆ పార్టీ అఫీషియల్ అకౌంట్లోకి డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ ఈ బాండ్స్ కొన్న 15 రోజుల లోపే డబ్బుని రిడీమ్ చేసుకోవాలి. 15 రోజులు దాటితే ఆ డబ్బు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వెళ్తాయి. బ్యాంకులో డైరెక్ట్గా అమౌంట్ తీసుకోవడానికి ఉండదు. ఎలక్ట్రల్ బాండ్స్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని సుప్రీంకోర్టు ఏప్రిల్ 2019 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎవరెవరు ఏ పార్టీకి ఎంత డొనేట్ చేశారో మొత్తం డీటెయిల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 13, 2024 వరకల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. మార్చి 12న ఎలక్ట్రల్ బాండ్స్ డీటెయిల్స్ ఎస్బీఐ, ఈసీఐకి సబ్మిట్ చేసింది. ఏప్రిల్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు 22,217 బాండ్స్ కొంటే అందులో 22,030 బాండ్స్ పార్టీస్ రిడీమ్ చేశాయి. మిగిలిన 187 బాండ్స్ని ఎవరూ రిడీమ్ చేయకపోవడంతో అందులోని అమౌంట్ మొత్తం పీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాయి. ఏప్రిల్ 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు పార్టీస్ రిడీమ్ చేసిన టోటల్ అమౌంట్ 12,769 కోట్ల రూపాయలు. ఇందులో బీజేపీకి 6,060 కోట్లు వచ్చాయి. టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్కి 1,609.50 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్కి 1,421 కోట్లు వచ్చాయి. బీఆర్ఎస్కి 1,214 కోట్లు వచ్చాయి. బీజేడీకి 775 కోట్లు వచ్చాయి. డీఎంకే పార్టీకి 639 కోట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి 337 కోట్లు వచ్చాయి. టీడీపీ పార్టీకి 218 కోట్లు వచ్చాయి. ఏఏపీ పార్టీకి 66 కోట్లు వచ్చాయి. అండ్ ఇంకా చాలా పార్టీస్ ఉన్నాయి. టోటల్గా ఎలక్ట్రల్ బాండ్స్ని రిడీమ్ చేసుకున్న పార్టీస్ 25 ఉన్నాయి.